హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. అయితే ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ కోర్టులో విఘ్నేష్ శశిర్ అనే ఒక వ్యక్తి రాహుల్ గాంధీ మీద కేసు వేయడం జరిగింది. డ్యూయల్ సిటిజన్షిప్ తనకు ఉంది అని. భారతదేశమే కాదు, భారతదేశం కాకుండా బ్రిటిష్ వాడైన ఇంగ్లీషోడి దేశంలో కూడా ఇతనికి పౌరసత్వం ఉందని చెప్పి మనోడు విఘ్నేష్ శశిర్ ప్రూవ్ చేస్తున్నాడు. సో ఫైనల్గా కోర్టు ఇది నిజమా కాదా అని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇది గత కొద్ది రోజులుగా నడుస్తుంది. అయితే ఫైనల్గా వీళ్ళు ఒక 8 వారాల గడువు అడిగినట్టు మనకు తెలిసింది. 8 వారాల గడువు ఎందుకు? ఫైనల్గా కోర్టు ఏం ఆర్డర్ చేసిందంటే 8 వారాల గడువు కాదండి, మీరు 4 వారాల లోపల ఈ విషయాన్ని తేల్చాలి అన్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసిందనమాట. అంటే నెల లోపల అసలు రాహుల్ గాంధీ నిజంగా ఆయనకి డ్యూయల్ సిటిజన్షిప్ ఉందా, అంటే ఏంది, ఇంగ్లాండ్కి సంబంధించి పౌరసత్వమైన హక్కు సిటిజన్షిప్ ఈయనకు ఉందా అని చెప్పి క్వశ్చన్ చేసింది. నిజంగా మాట్లాడుకుంటే ఇన్ని రోజులు టైం పడుతుందా? ఒక కామన్ మ్యాన్ బయట ఎవరైనా కామన్ మ్యాన్ నీలాంటి వాడికి నాలాంటి వాడికి ఇలాంటి విషయాలు తెలుసుకోవడము చాలా కష్టం. కాకపోతే ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, వీళ్ళకి ఎంత పని అయినా వీళ్ళందరూ కాదు, అందరి చేత ఎన్నుకోబడి ప్రతిపక్ష నాయకుడిగా కూర్చొని వాదోపవాదాలు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి జనాలకి సంజాయిషి చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది అతనికి. అది పక్కన పెట్టి ఇప్పటిదాకా తను ముందుకు వచ్చి ఏ ఎక్స్ప్లెనేషన్ పెట్టలేదండి. కోర్టుల కేసు నడుస్తూనే ఉంది, అంతే, కోర్టుకు వెళ్ళట్లేదు. కాంగ్రెస్ కార్యకర్తలకు కావచ్చు, లేకపోతే దేశ ప్రజలకు కావచ్చు, తన బయటకు వచ్చి నిజంగా తనకి డ్యూయల్ సిటిజన్షిప్ ఉందా లేదా అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఈ కోర్టు అసలు ఈ ఇంత లేట్ అయిందనేది అసలు నాకు అర్థం కావట్లేదు. మీరు ఒకసారి గమనించారా? ఇప్పుడు కాదండి, ఈ విఘ్నేష్ శశిరి కంటే ముందే 2019లో ఏప్రిల్ 6th డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి, మన ఫార్మర్ మినిస్టర్, మాజీ మినిస్టర్, తను కూడా దీని మీద కేసు వేయడం జరిగింది. రాహుల్ గాంధీకి బ్రిటిష్కి సంబంధించిన సిటిజన్షిప్ అనేది ఉంది, తినకి డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది, ఇది తప్పు, ఎలక్షన్స్ మీరు ఎట్లా నిర్వహించారు, అకార్డింగ్ టు ఎలక్షన్స్ డ్యూయల్షిప్ ఉన్నవాడికి మీరు అనర్హత వెయిట్ వేయాలి, అలాంటిది ఆపోజిషన్ పార్టీలో లీడర్గా ఉన్నాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని కోర్టులో కేసు వేశాడు డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు ఇంకా హియరింగ్ లేదు, అసలు ఏందనేది ఇప్పటిదాకా తెలియదు. సో ఇందులో కాంగ్రెస్ గవర్నమెంటా బీజేపీ గవర్నమెంటా కాదు, అందరి తప్పు ఉంది. ఏదో మాట అంటారు చూసావా, ప్రభుత్వం అయినా సరే ఏదైనా సరే బలవంతుడికి చాలా బలహీనంగా పనిచేస్తుంది, అదే బలహీనుడికి చాలా బలంగా పనిచేస్తుంది అని. రాహుల్ గాంధీ ఒక్కడేనా? ఇక ఇండియాలో ఎంతమంది సెలబ్రిటీస్కి అట్లా డ్యూయల్ సిటిజన్షిప్ ఉండొచ్చు? రాజకీయ నాయకులకి ఎంతమందికి ఇంకా డ్యూయల్ సిటిజన్షిప్ ఉండొచ్చు? ఒక్కరికి ఉందంటే మిగతా వాళ్ళకు ఉన్నట్టే కదా లెక్క. ఇది కరెక్టా కాదా గవర్నమెంట్ ఆలోచించి ఒక్కరి మీద కాదు, ఎంతమంది మీద ఉంటే అంతమంది మీద వేయాల్సి వస్తుంది. ఆల్రెడీ ఆయన ప్రతిపక్షం పార్టీలో కూర్చొని హోదాను అనుభవిస్తున్నాడు, జనాల పక్షాన మాట్లాడుతున్నాడు, ఇదంతా చేస్తున్నాడు. ఇంత చిన్న టెక్నికల్ ఇష్యూ కూడా చూసుకోకుండా పోయిందంటే అసలు ఇంకా ప్రభుత్వం భరిస్తుందంటే జనాలంటే మీకు అంత చులకన్నా? ఇది గవర్నమెంట్ని కూడా ప్రశ్నిస్తున్నా నేను. డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే సోనియా గాంధీ కావచ్చు, వీళ్ళ మీద పెద్ద పెద్ద కమెంట్స్, స్టేట్మెంట్సే పాస్ చేశాడు. అయితే 2004లో మే 16th సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాల్సింది, అన్నీ ఫిక్స్ అయిపోయినాయి. జస్ట్ ఈవినింగ్ 5 PM తను ప్రమాణ స్వీకారం చేసి PM అయిపోవాలి. ఇలాంటి పొజిషన్లో ఉన్న సోనియా గాంధీని స్టాప్ చేసింది ఎవరో తెలుసా? డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి. ఎస్, డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి వల్లనే సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాకుండా మన మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అయితే అప్పుడున్న APJ అబ్దుల్ కలాంకి కానీ, మన ఈ డాక్టర్ సుబ్రహ్మణ్యానికి కానీ సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే తను ఇటలీలో పుట్టింది కాబట్టి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. దీనికంటే ముందు రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ చేశాడు. ఏం చేశాడో చూద్దాం. రాహుల్ గాంధీని డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి డైరెక్ట్గా ఈజ్ అన్ ఈడియట్ అన్నాడు. ఎస్, రాహుల్ గాంధీ ఈజ్ అన్ ఈడియట్ అన్నాడు. అంతేకాకుండా సోనియా గాంధీ ఫస్ట్ ఇంగ్లాండ్కి వెళ్ళింది. ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ చదువుకోవడానికి కాదు, షీ హ్యాస్ నో డిగ్రీ, నో స్కూలింగ్, నో స్టడీస్. అంతేకాకుండా తను లండన్కి వెళ్ళడం జరిగింది. లండన్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒక వెయిట్రెస్గా వర్క్ చేసిందంట ఇంగ్లాండ్లో.
అక్కడ వెయిట్రెస్గా పనిచేసి లండన్కి వెళ్ళడం జరిగింది. లండన్లో ఏం పని చేసిందో నాకు తెలుసు, బట్ నేను మీకు చెప్పలేను. ఎందుకంటే నాకు ఆధారాలతోటి, సర్టిఫికేషన్ తోటి, ప్రూఫ్స్ లేవు నా దగ్గర, కాబట్టి ఐ కాంట్ డిస్కస్ అబౌట్ అలాంటి పని చేసిందని మాట్లాడుతున్నాడు. దిస్ వాస్ డైరెక్ట్ ఒక వీడియోలో మాట్లాడిన మాటలు అవి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. ఇది కాంట్రవర్షియలే, బట్ మాట్లాడాడు. రాహుల్ గాంధీ సోనియా గాంధీ తోటి అప్పుడప్పుడు తరచుగా అంటుండేవాడంట, అమ్మ మన దగ్గర ఇంత డబ్బు ఉంది కదా, ఇంతగానం ఉంది కదా మన దగ్గర, మనం యూరోప్ కంట్రీకి వెళ్ళి ఎందుకు ఎంజాయ్ చేయకూడదు అని. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు ఇండియా నుంచి తప్పించుకొని యూరోప్కి ఎస్కేప్ అయినా కూడా వీళ్ళ క్రైమ్స్, వీళ్ళ కరప్షన్ వీళ్ళని వదిలిపెట్టదు. అందుకే ఒకవేళ మనం ఇలా సేఫ్గా ఉండాలన్నా, మన ఆస్తులు మనం కాపాడుకోవాలన్నా, వీ హ్యావ్ టు సర్వైవ్. అంటే ఏంది, మనం సర్వైవ్ కావాలన్నా పాలిటిక్స్లో ఉండక తప్పదు. పాలిటిక్స్లో ఉండడం అనేది వాళ్ళకి ఎసెన్షియల్ టు సర్వైవల్ కావడం కోసం మాత్రమే వాళ్ళు పాలిటిక్స్లో ఉంటున్నారు. ఇది మీరు నోట్ చేసుకోవాలి. ఇది డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి అన్నాడు. సో ఇంతే కాదు, అసలు డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామికి ఇంత క్లోజ్నెస్ ఏంది, ఇంత డీటెయిల్స్ ఏందని మనం అనుకున్నప్పుడు, రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి రాజీవ్ గాంధీకి చాలా ఫ్రెండ్షిప్ ఉండేదంట. అయితే తరచుగా వెళ్తుండేవాడు. అంత మాత్రం కాదు, రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత కూడా సోనియా గాంధీ తరచుగా ఇతన్ని పిలిపించుకొని మాట్లాడుతూ టీ తాగేవాళ్ళంట. సో మెనీ డిస్కషన్స్, పొలిటికల్ డిస్కషన్స్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీకి సంబంధించిన డిస్కషన్స్ కావచ్చు, ఇలా చాలా జరిగాయంట. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి అనే వ్యక్తి హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్. అంతేకాదు తన చాలా బాధ్యతలు నిర్వహించాడు. అంతెందుకు, ఒకసారి వాజ్పేయి పివి నరసింహారావు గారిని అడిగారంట, ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారిని, మీరు ఈ సుబ్రహ్మణ్యం స్వామిని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు అని. ఫైనల్గా ఇతను కాకుండా ఇంకోటి చంద్రశేఖర్ అనే ఒక అతను ఉండేవాడు, పిఎం. ఆ పిఎం కూడా, మీరు ఎందుకు డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామిని వదలారంటే, తను ఆపోజిషన్గా ఉంటే తట్టుకోవడం చాలా కష్టం అండి, అందుకే నేను పక్కన పెట్టుకున్నానని చెప్పి సరదాగా చెప్పేవాడంట. అది నిజం. సుబ్రహ్మణ్యం స్వామి అంటే ప్రైమ్ మినిస్టర్లు కూడా భయపడేవారు. అంతేకాదు, జయలలితని జైల్లో వేయించిన వ్యక్తి, ఒక క్రైమ్కి సంబంధించి కంప్లైంట్ చేసి జయలలితని ఆల్మోస్ట్ 4 years ఇంప్రిజన్మెంట్ చేశాడు. తర్వాత ఫైట్ చేసి ఫైనల్గా బయటపడింది అనుకోండి. డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి జయలలితని జైల్లో వేసిన వ్యక్తి. అయితే ఇది 1996 అనుకుంటా. అంతేకాదు 1988లో కర్ణాటక ప్రభుత్వం మీద కేసు వేశాడు, ఫోన్ ట్యాపింగ్ కేసు. పొలిటీషియన్స్ మీద, అంతేకాకుండా బిజినెస్ మ్యాన్ మీద కేసు వేశాడు. ఇందులో చాలామంది పనిచేశారు. బట్ మీకు షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ ఒత్తిడి వల్ల అప్పుడున్న చీఫ్ మినిస్టర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇంతేకాదు, స్టేట్ మన టెంపుల్స్ మీద కంట్రోల్ చేయడాన్ని కూడా దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇప్పుడు దాని మీద ఫైట్ చేస్తున్నాడు. అదే కాకుండా అయోధ్య రామ మందిర టెంపుల్ని కట్టడానికి మీరు పర్మిషన్ ఇవ్వాల్సిందే అని కోర్టులో ఫైట్ చేసినటువంటి వ్యక్తి. ఇలా చాలా ఫైట్లు చేశాడు ఈయన, ఒక్కటి కాదు, 2 కాదు. ఇతని పేరు చెప్తేనే రాజకీయ నాయకులు కొంచెం భయపడతారు. ఇప్పటిదాకా చాలామంది ప్రైమ్ మినిస్టర్తో తను పనిచేశాడు. అంతెందుకు, ఇందిరాగాంధీతో కూడా పనిచేశాడు. ఇందిరాగాంధీతో పనిచేస్తున్న టైంలో తనకి కొన్ని విషయాల్లో క్లాషెస్ వచ్చి తను దూరంగా జరిగిపోయాడు డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి. 2004 May 16కి పిఎం కావాల్సిన సోనియా గాంధీ ఎందుకు తను తప్పుకొని మన్మోహన్ సింగ్ని పిఎం చేసింది? ఇది చాలామంది క్వశ్చన్ కదా. ఈ క్వశ్చన్కి చాలామందికి ఆన్సర్ దొరకలేదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంటుంది కదా, దాని యాక్టివిస్ట్ అయిన సుభాష్ అగర్వాల్ అనే ఒక వ్యక్తి డైరెక్ట్గా రాష్ట్రపతికి ఒక లేఖ రాయడం జరిగింది, తన హక్కుని వినియోగించుకుంటూ నాకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉంది అని. సో రాష్ట్రపతి 2012లో తనకి సమాధానం ఇచ్చింది. 2012లో సమాధానం ఇచ్చింది అంటే ఎన్ని సంవత్సరాల గ్యాప్ చూసుకోండి, ఇంత డిలే ఉంటుంది మన ఇండియాలో. సో ఫైనల్గా 2012లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, 5 PM తన ప్రమాణ స్వీకారం ఉంటే పొద్దున్నే 5 o'clockకే మన డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి ఫ్లైట్ తీసుకొని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంని కలవడం జరిగింది. కలిసి తన ఒపీనియన్ చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము షీఈస్ అన్ఫిట్ టు బీ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, తనకి ఆ హక్కు లేదు అని చెప్పాడు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆ మాట తర్వాత తను రాసిన లేఖను చూసి మొత్తం చదివిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ తన దగ్గర ఉన్న అసోసియేట్స్తో కూర్చొని డిస్కషన్ చేసిన తర్వాత, ఎస్, సోనియా గాంధీ దీనికి అర్హత లేదు, షీ కెనాట్
షీ కెనాట్ బీ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పి తను కాల్ చేసి మన్మోహన్ సింగ్ ఎప్పుడైతే ఫిక్స్ అయ్యాడో, ఎస్ నీ దగ్గర ఉన్న మెంబర్స్ ఎవరెవరైతే గెలిచారో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావచ్చు వాళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వే ఒక గవర్నమెంట్ ఫామ్ చేయనప్పుడు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అందరికీ డౌట్ ఏంటంటే అసలు డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామికి ఏ యాక్ట్ దొరికింది, ఏ ఇండియన్ యాక్ట్ దొరికింది సోనియా గాంధీని పిఎం అవ్వకుండా ఆపడానికి అనేది చాలామంది క్వశ్చన్. అయితే దానికి ఆన్సర్ చెప్తా వినండి. ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ ప్రొవిజన్ ప్రకారం ఏంటంటే ఎవరైతే వేరే దేశస్తులు మన దేశానికి వచ్చి మన సిటిజన్షిప్ తీసుకున్నారో, సిటిజన్షిప్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఒకవేళ మన దేశ రాజకీయాల్లోకి ఎంటర్ కావాలన్నా, ప్రైమ్ మినిస్టర్ కావాలన్నా, వాళ్ళ పాత వీళ్ళు ఏ దేశస్తులు అయితే ఉంటారో ఆ దేశస్తులకి ఏవైతే రూల్స్ ఉన్నాయో అవే ఇక్కడ అప్లికబుల్లో ఉంటాయి. అంటే దీని అర్థం ఈమె ఇటలీలో సిటిజన్ కదా, ఇటలీలో రాజ్యాంగం ప్రకారము వేరే దేశస్తులు ఇటలీకి వచ్చి వాళ్ళ సిటిజన్షిప్ తీసుకుంటున్నారనుకోండి, వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ అయ్యే అర్హత ఉండదు. ఎందుకంటే వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చి మన దేశం సిటిజన్షిప్ పొందినా సరే వాళ్ళు గనక ప్రైమ్ మినిస్టర్ అయితే వాళ్ళకి చాలా పవర్స్ వస్తాయి. అప్పుడు వీళ్ళ దేశానికి వ్యతిరేకంగా ఏదైనా పని చేయొచ్చు కదా వాళ్ళ దేశం మీద ఉన్న ప్రేమతోటి. అందుకనే వాళ్ళు రాజ్యాంగాల్లో ఈ ఒక్క రూల్ని పొందుపరచుకోవడం జరిగింది ఇటలీ వాళ్ళు. ఇప్పుడు మనకున్న యాక్ట్ ప్రకారం, లా ప్రకారము అదే మనకు కూడా వర్తిస్తుంది. ఈమెకి ఎవరికి, సోనియా గాంధీకి అదే రూల్ ఇక్కడ వర్తిస్తుంది. సో ఆ రూల్ ప్రకారం ఈమెకి ప్రైమ్ మినిస్టర్ అయ్యే అర్హత లేదు. సో ఆ ఒక్క లూప్ హోల్ని అడ్డం పెట్టుకొని డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి సోనియా గాంధీని ప్రైమ్ మినిస్టర్ కాకుండా అడ్డుకున్నాడు. ఇది చాలా ఆశ్చర్యపరిచే విషయం. ఇది 2012లో బయటపడ్డది. 2004 నుంచి మొదలు పెడితే 2012లో, అంటే ఇన్ని ఇయర్స్ పట్టింది అసలు రీజన్ తెలుసుకోవడానికి. మనకి ఏదైనా సరే చట్ట ప్రకారము రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే యాక్ట్ ఉంటుందండి. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఇన్ఫర్మేషన్ రావాలి. అప్పుడు మనిషి బతుకుండగానే వస్తే బాగుంటుంది. సంవత్సరాల తర్వాత ఇస్తే ఏం లాభం? ఇప్పుడు చూడండి, రాహుల్ గాంధీ కేసు కూడా అంతే. సుబ్రహ్మణ్యం స్వామి 2019లో ఫైల్ చేశాడు కేసు. ఇప్పటిదాకా ఆన్సర్ లేదు. అసలు తను డ్యూయల్ సిటిజన్షిప్ ఉందా లేదా, తను బ్రిటిష్కి సంబంధించిన సిటిజన్షిప్ ఉందా అని. ఇంత ఘోరంగానా? వాళ్ళ విషయాలనే అలా ఉంటే సామాన్య ప్రజలైన మన విషయాలు ఇంకెలా ఉండాలి? పక్కన పెట్టేసేయండి, ఆ లీడరు ఈ లీడరు, మావోడు కాంగ్రెస్ బీజేపీ అంతా రాజకీయ నాయకులే. ఈడ కామన్ మ్యాన్గా ఆలోచిద్దాం. రాహుల్ గాంధీ మీకి, నాకు, నీకు, అందరికీ చెప్పే ఖచ్చితంగా తన బాధ్యత. తన బయటకు వచ్చి చెప్పాలి తనకి డ్యూయల్ సిటిజన్షిప్ ఉందా లేదా అని. తను డిక్లేర్ చేసుకోవాలి, తన ఇన్నోసెన్సీ ప్రూవ్ చేసుకోవాలి. అలాంటి రాహుల్ గాంధీ కోర్టుకు వెళ్ళట్లేదు, ప్రజలకు చెప్పట్లేదు, ఏం లేదు. ఆ కోర్టులో నడుస్తూనే ఉంది. ఒకవేళ మనం డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి బ్యాక్గ్రౌండ్ కనుక చెక్ చేసుకున్నట్టయితే దాన్ని పరిశీలించి మనం ఒకటే చెప్పచ్చు, తాను 100% రైట్గా ఉన్నాడని. ఇప్పటిదాకా ఏదైతే తన బ్యాక్గ్రౌండ్లో ఏదైతే తన హిస్టరీ ఉందో, డేటా ఉందో, ఆ డేటా అనేది ప్రూవ్ చేస్తుంది మనకి. సో ఇంకా డిలే చేయకుండా భారతదేశ ప్రభుత్వం కావచ్చు, స్టేట్ గవర్నమెంట్లు కావచ్చు, ఇది ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఉంది. సెలబ్రిటీయే కావచ్చు, రాజకీయ నాయకుడే కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు రాజకీయ నాయకులకు వస్తున్నారంటే మీ లైఫ్ అనేది పబ్లిక్ అడిగే క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పాలి. అలాంటప్పుడు చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు రాజకీయానికి రాకండి. ఇది నా ఒక్క పర్సనల్ ఒపీనియన్ కాదు, ఇది ప్రతి ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ నా వీడియోని నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.